బ్యాలెన్స్ చేయడం అంటే ఎట్లాగో మోడీ చేసి చూపెడుతున్నాడు. భారత్ మీద ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల మంట ఏంటి? ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకి సహకరిస్తోంది. రష్యా యుద్ధం చేయగలుగుతుందంటే చైనా, భారత్ విపరీతంగా వాళ్ళ దగ్గర ఆయిల్ కొనటం వల్ల ఆ డబ్బులతో రష్యా ఇవాళ నిలబడుతోంది. అలా గనక వీళ్ళిద్దరూ ఆయిల్ కొనకపోతే ఆటోమేటిక్గా రష్యా దగ్గర డబ్బులు ఉండవు. రష్యా దగ్గర డబ్బు లేకపోతే అది ఆయుధాలు తయారీ కొనుగోలు చేయలేదు, దాంతో ఓడిపోతుంది అన్నట్టు. పిచ్చాదోలు మన దగ్గర కాకపోతే ఇంకో చోట అమ్ముకుంటారు. మన దగ్గర ఇది పెద్ద మార్కెట్ అంతే. అట్ ద సేమ్ టైం తక్కువ కొత్త అంటే ఎందుకు వదులుకోవాలి? రష్యాకి, చైనానైనా భారతదేశం అయినా ఆ తక్కువకు పోని వీళ్ళే ఇప్పించచ్చు కదా. వాడు $70 ఇస్తున్నాడు, మేము $50 ఇస్తామని అమెరికా చెప్పొచ్చుగా. లేదు అరబ్ దేశాలతో అమెరికా మాట్లాడి $40 ఇండియాకి, చైనాకి ఇవ్వండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పండి అని చెప్పొచ్చుగా. ఎందుకు చేత కావట్లేదు? నువ్వు తక్కువకి ఇప్పించవు, ఎక్కువకు మమ్మల్ని కొనుక్కోమంటే ఈ దేశ ప్రజలు ఓట్లు వేస్తారు. లేకపోతే ట్రంప్ను లేకపోతే యూరప్ దేశాల అధ్యక్షులు వచ్చి ఓట్లు వేపిస్తారు ఇక్కడ మోడీకి. ఇక్కడ కనుక ₹100 పెట్రోల్ ఇప్పటికే ₹100 పెట్రోల్ అయిందని మండిపడుతున్నాడు జనం. అది రేపు 250 300 అయితే ఊరుకుంటారు. పాకిస్తాన్లో ఇప్పుడు ₹300 పెట్రోల్ ఉంటుంది, ఊరుకుంటారు ఇక్కడ జనం? కామన్ సెన్స్ లేనటువంటిది. అయితే మోడీ ఏం చేస్తున్నాడు బ్యాలెన్స్డ్గా? పెట్రోల్ అక్కడ కొంటున్నాడు, డీజిల్ని ఉక్రెయిన్ నుంచి కొంటున్నాడు. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, ఉక్రెయిన్ రష్యా మీద దాడులను ప్రోత్సహిస్తున్నట్ట, అమెరికా, యూరప్ దేశాలకు అండగా నిలబడి చెప్పి రష్యాను దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తున్నట్ట. ఒకేసారి యుద్ధం చేసుకుంటున్న రెండు దేశాల నుంచి పెట్రోల్ ఏమో రష్యా నుంచి కొంటున్నాడు, డీజిల్ ఏమో ఉక్రెయిన్ నుంచి కొంటున్నాడు. ఇది కదా అద్భుతమైన విదేశాంగ విధానం అనేది.